నువ్వు మరి నేను కూడా అంటున్నా అన్న తనను నేను ఒకసారి బిల్డింగ్ మీద జాకెట్లు ఎత్తుకోతుంటే చూసిన నిజమా ఆర్ పూజ ఆర్ అంటే ఏంది రామ్ బుడ్డి అండి రామ్ బుడ్డి రామ్ పుట్టి ఎవరు ముడ్డి అరే అమ్మో నీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఉండకూడదా ఎంతమంది ఉన్నారు ఉన్నారు చాలా మంది ఉన్నారు మొగోళ్ళ ఆడోళ్ళ అందరూ ట్రాన్స్జెండర్లు అయ్యో పాపం సరే నీకు స్ట్రాంగ్ గర్ల్కి ఉన్న రిలేషన్ తను మా చెల్లి అంతే సరే ఆమె బూత్ వీడియోలు చేస్తలేదా తను చేస్తుంది బట్ ఆన్సర్ చెప్పేస్తుంది కదా అందులో బూత్ లేదు మనం థింక్ చేసే దాన్ని బట్టి ఉంటది అది డట్టియా మంచిది అనేది సో నా గొంతు ఇంకా మంచిగా కాలేదు చూసినావా పర్వాలేదు అమ్మాయి వచ్చింది కదా గొంతు మంచిగా అయిపోతుంది అమ్మాయి కదా ఆమె ఆంటీ కొంచెం రెస్పెక్ట్ ఓకే సరే పద్ధతి గల స్త్రీ ఎందుకో తెలుసా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరు ఏమైనా చెడు కనబడితే ఆమె అక్కడ ఉంటుంది రపక్కున మళ్ళీ హెల్ప్ చేస్తుంది అందరికి మళ్ళీ వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో రాకుండా చేస్తుంది అనమాట అమ్మో సో డేంజర్ ఉండబోతుంది ఇంటర్వ్యూ. సరే ఈ డేంజర్ వ్యక్తిని మరి నువ్వు ఇంట్రడక్షన్ ఇస్తావు, నేను ఇంట్రడక్షన్ నువ్వే ఇచ్చింది, ఎందుకంటే అమ్మాయిలు కదా, సారీ ఆంటీలు కదా. సరే నేను మరి నీకు కాదు, ఇప్పుడు నాకే ఫ్యామిలీ, నీకే ఫ్యామిలీ ఉంది, నాకు కూడా ఉంది కదా, నువ్వు ఇయ్యి. అయితే నీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, నువ్వే చెప్పు, నీ గురించి నువ్వు చెప్పు. సో ఇంట్రడక్షన్ మా ఛానల్. మీ ఛానల్ నాకు తెలియదు కదా. తెలియదు, నా ఛానల్లో కూర్చొని నా ఛానల్ తెలియదు అంటవా? తెలియదు నాకు, నిజంగానే తెలియదా? ప్లీజ్ చెప్పబ్బా, అట్లా ఇజ్జత్ తీయకు, మళ్ళీ మా ఎడిటర్ మొత్తం పెట్టేసేస్తాడు. చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం ఛానల్ మీది? ఏం ఛానల్? నాకు తెలియదు నిజంగా, ఫస్ట్ చెప్పాలి. మాది అన్ని రపరప ఛానల్. రపరప ఛానల్. ఇదేం పేరు రా బాబు? అయితే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జుగౌడ్. తెలుసు కదా రపరప ఛానల్? తెలియదు అని చెప్పిన, ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు మేము రపరప ఛానల్ అని చెప్తాం. రపరప ఛానల్ అడ్వాన్స్కి దడదడ్. సో ఎనీవేస్ తనకు చెప్పడానికి రావట్లేదు కాబట్టి నేనే స్టార్ట్ చేస్తున్నమాట. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. నేను మీ విజ్జుగౌడ్. అయితే వాస్తు సరిగ్గా లేదు, నువ్వు ఇటు సైడ్ కూర్చోవాలి, నేను అటు సైడ్ కూర్చోవాలి. ఎందుకు? ఎందుకంటే మనం ప్రతిసారి నువ్వు ఇటు నేను అటు కూర్చున్నప్పుడే ఇట్ అయింది. ఓకేనా? మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు మళ్ళీ ఇంట్రడక్షన్ మరి నువ్వు డైరెక్ట్ ఇచ్చేసే ఇంట్రడక్షన్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. నేను మీ విజ్జుగౌడ్. సో పూజ. నేను మీ పూజ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూజ. ఎవరు అడిగారు నేను? ఇంకా అడుగుతున్నాడు. ఆయనకి మ్యాక్ పెడితే అడిగినట్టేనా? అడిగినట్టే కదా. అయితే నేను మీ పూజ అని చెప్తుంది. ఎంతమందికి మీ పూజ? నన్ను అభిమానించే నా ఫ్యాన్స్ కి నేను వాళ్ళ పూజ. అమ్మో, నీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు? అయితే ఉండకూడదా? ఎంతమంది ఉన్నారు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మొగోళ్ళ ఆడోళ్ళ? అందరూ ట్రాన్స్జెండర్లు. అయ్యో పాపం. అరే తప్పు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి, వాళ్ళని ఒక మాట వాళ్ళు మనుషులు కదా. మేము వాళ్ళకి ఒక కేటగిరీగా ట్రాన్స్జెండర్స్ అన్నామంటే వాళ్ళకి ఒక వాల్యూ ఉంది కాబట్టి అందరూ నా ఫ్యాన్సే, అందరు నా ఫ్యాన్స్ కాబట్టి, నా అభిమానులు కాబట్టి నేను మీ పూజ అన్న. తప్పేముంది, వాళ్ళ పూజవే. సరే. సో ఫ్రెండ్స్, చందు విజ్జుగౌడ్ మీ పూజ. సో మీ పూజతోటి ఇవాళ ఇంటర్వ్యూలో అయితే కూర్చున్నాం అనమాట. మీరు కూడా జబర్దస్త్ క్వశ్చన్స్ అయితే అడుగుమని చెప్పారు. ముందుగా అయితే పూజ గురించి తన ఇంట్రడక్షన్ తనే చెప్తారు అనమాట. అంటే తన ఫ్యామిలీ ఏంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది ఆమె చెప్తుంది. ఇక మైక్ పట్టుకో, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూజ. ఎవరికి చెప్తున్నావు? ఫ్రెండ్సా? నా ఫ్యాన్స్కి. మరి ఫ్యాన్స్ అనొచ్చు కదా, ఫ్రెండ్స్ ఎందుకు అంటున్నావు? సరే, హాయ్ ఫ్రెండ్స్. చిచ్చి, ఫ్యాన్స్ అనకూడదు, అలా బాగుండదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూజ. నా ఓన్ ప్రాపర్ శ్రీకాకుళం, బట్ నేను 13 years నుండి హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నా. ఎందుకు? బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో చేస్తా. అవునా? బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఏం చేస్తావు? ప్రమోటర్గా. ఏ బ్రాండ్? సన్ఫ్లేమ్. ఏ స్టోరు? చందానగర్ స్టోర్. అవునా? ఆడికి వస్తే అందరు ఇప్పుడు నువ్వు అడ్రస్ చెప్పేసి ఆడికి వస్తే ఏం చేస్తావు? రానియను, అట్లా రాకూడదు కదా డ్యూటీ పర్పస్ లో. కానీ నువ్వు చెప్పినావు కదా వస్తారు కదా.
నేను చెప్పను కదా అలా రాకూడదు. ఏదైనా ఉంటే బయటకు కలవాలి, ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే. అసలు నిన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోవాలి నువ్వు చెప్పు. మీరే చెప్పండి, నన్ను చెప్పంటున్నారు నా దగ్గర. నువ్వు తీసుకో అన్నావు కదా, ఎందుకు తీసుకోవాలి నిన్ను? మీకు నచ్చే క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. మాకు నచ్చిన క్వశ్చన్స్ అంటే అడుగుతా, చెప్తావా? అంటే మరి పిచ్చి పిచ్చిగా కాకుండా మామూలుగా చెప్తా. సరే, పూజ ఫుల్ నేమ్ ఏంటి నీది? పూజనే. అదే ఇట్లా పక్కన పేరు పెట్టుకుంటారు కదా. నేనైతే ఏం పెట్టుకోలేదు, ఓన్లీ పూజ. అదే ఇట్లా పేర్లు ఉంటాయి, వేయించుకుంటా పూజ, చేస్తా పూజ, ఇట్లాంటి ఏం వేయించుకోను, ఏం వద్దులే కానీ జస్ట్ పూజ. అంటే ఇంటి పేరు అడుగుతుండు. అలా అయితే ఇన్సియల్ అని అడగాలి. ఇన్సియల్ ఆర్ పూజ. ఆర్ అంటే ఏంది? రామ్ బుడ్డి అండి. రామ్ బుడ్డి. రామ్ పుట్టి. ఎస్. ఎవరు ముడ్డి? ఎవరు ముడ్డి? అరే ఇంటి పేరు అబ్బా అలా అడుగుతున్నా గలీజ్గా. రామ్ ముడ్డి పూజ. బుడ్డి కాదు, అరే రామ్ బుడ్డి ఆర్ పూజ. రామ్ బుడ్డి. ఎస్. ఓకే, బుడ్డి, చుచ్చుబుడ్డి, ఏదో ఒక బుడ్డి, నువ్వు ఏదైనా అనుకో. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తావలుచుకున్నాం? నీ పేరు ఆర్ బుడ్డి, సారీ ఆర్ పూజ. నెక్స్ట్ నీ గురించి నీ ప్రాపర్ చెప్పేసినావు. నీకు పెళ్ళయిందంట కదా? అయింది. ఎంతమంది పిల్లలు? 3. ఓకే, మీ ఆయన పేరు ఏం పేరు? శ్రీను. సార్ ఏం చేస్తాడు? సార్ వెల్డింగ్ ఫీల్డ్ లో ఫ్యాబ్రికేటర్, ఫిట్టర్. ఓకే. ఆయన అంత కష్టపడుతుంది కదా, మరి నీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? ఎందుకంటే జస్ట్ టైం పాస్ కి చేస్తున్నా. ఇది అన్నట్టు చేస్తలేను కదా, ఏదో టైం పాస్ కి చేస్తున్నా. అడుగుతేనేమో టైం పాస్ కాదు, దేశాన్ని ఏదైనా ఉద్ధరిద్దాము, చెడుగా అంటే నేను మొన్నటి వరకు క్యాజువల్ గా చేశాను. క్యాజువల్ గా చేసా. అమ్మాయిలు ఈ మధ్య బరితెగించి ఫేమస్ అవ్వడం కోసం గలీజ్గా చేస్తున్నారు. యాజ్ ఫర్ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేయడం, బూతులు మాట్లాడడం. వాళ్ళ కాదు కదా, ఏదో కొద్దిగా అనాలి కదా వాళ్ళని. మరీ అమ్మ బొమ్మ అంటే ఆడ వినే టైప్ లో ఎవరు లేరు కదా, అలా అనేది అనకూడదు. వాళ్ళకి తగ్గట్టు బూతులు యూజ్ చేయాలి. వాళ్ళంత వల్గర్ గా యూజ్ చేయట్లేదు కదా, నేను వాళ్ళని మార్చాలని నేను చేస్తున్నా. సో నన్ను తిట్టుకున్నా సరే వాళ్ళు మారాలి. అబ్బాయిలు ఎంత పద్ధతిగా చేస్తున్నారు, అమ్మాయిలు అయ్యుండి ఆడోళ్ళు అయ్యుండి బరితెగించి చేస్తున్నారు. యాజ్ ఫర్ ఏ అబ్బాయిలుగా నాకు నచ్చట్లేదు. అబ్బాయిలు పద్ధతిగా చేస్తుంటాం కదా, చేస్తున్నారు. ఎవరు అంత పద్ధతిగా? ఒక అబ్బాయి బూత్ మాట మాట్లాడంటే ఆలోచిస్తున్నాడు, అమ్మాయిలు అలా చేస్తున్నారా? ఈ మధ్యన మీరు చూడట్లే, ట్రోలింగ్స్ వస్తున్నాయి. కాదు, చాలా మంది ఏమంటున్నారంటే కామెంట్స్లలో ఈ అమ్మాయి మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కావాలని, మగవాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు రావడానికి అట్రాక్ట్ చేయడానికి మగవాళ్ళకి సపోర్టివ్గా ఆడవాళ్ళని తిడుతుంది. ఎందుకంటే ఈమె మాట్లాడేది ఏమైనా నీతులా? ఇప్పుడు వాళ్ళు లంజా గింజా అని మాట్లాడితే నువ్వు కూడా లంజా గింజా అని మాట్లాడుతున్నావు కదా. సో అలాంటప్పుడు నువ్వేం నీతి బోధన చేస్తున్నావు? అబ్బాయిలు వాళ్ళ మెసేజ్ కోసం నేను చెయ్యట్లేదు. యాజ్ ఫర్ ఏ అమ్మాయిగా నేను రియాక్ట్ అవుతున్నాను, వాళ్ళు చేసిన దానికి నేను రియాక్ట్ అవుతున్నాను. ఇది తప్పు అని చెప్తున్నా. సో ఎవరేమన్నా నేను పట్టించుకున్నాను. రియాక్ట్ అవ్వమంటున్నారు? అరే నేను కూడా ఒక ఆడదాన్నే కాబట్టి నాకు ఎందుకు కోపం వస్తుంది. అందరూ ఒకటే లాగా ఉంటారు కదా, ఎవరి ఫీలింగ్ కాలేదు. నేను ఆడదాన్నే కాబట్టి వాళ్ళు చేస్తుంటే నాకు కోపం వస్తుంది. నువ్వు మంచిగా రియాక్ట్ అవ్వచ్చు కదా, ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పొచ్చు కదా. నువ్వు లంజా గింజా ఎందుకు అంటున్నావు? నువ్వు కూడా అరే ఒక్కొక్క వర్డ్ అలా వస్తుంది, అందులో తప్పేముంది? అప్పుడు నేను చూసి ఏం నేర్చుకోవాలి ప్రజలు? అరే అలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా చెప్తాను నేను? ఏదో ఒకటైతే చెప్తా గానీ అంటే యూజ్ చేయొచ్చు, వాళ్ళంత వల్గర్ గా కాకుండా చిన్న చిన్నగా యూజ్ చేయొచ్చు. మరీ అమ్మ బొమ్మ అని చెప్తే ఇనే టైప్ లో లేరు కదా. అంట నేను బరాబర్ అంట, నాకు కోపం వస్తుంది నేను అంట అంటే అనుకోని అనని. అంటే ఈ మధ్య నాకు కొన్ని మెసేజ్లు వస్తున్నాయి, మీ వల్ల కొద్దిగా తగ్గుతున్నారు మేడం అని. సో నా వంతు సహాయం చేయడం కోసం నా పోరాటం నేను చేస్తా. నన్ను ఎవరైనా ట్రోల్ చేసినా సరే నేను లైట్ తీసుకుంటాను. కాదు, ఇప్పుడు అబ్బాయిలు ఏమంటున్నారు అసలు? నాతో అంటున్నారు. ఇన్స్టా ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది మేడం గారు, అసలు మరీ ఇంత చెప్తున్నారు, మెసేజ్లు వస్తున్నాయి. అంటే నువ్వు చెప్పొద్దా వాళ్ళకి? అరే మీరేమైనా పిచ్చి పూకోవాలా రాబాయ్, మీరు కూడా ట్రోల్ చేయొచ్చు కదా రాబాయ్, నేను ఎందుకు ట్రోల్ చేయాలరా ఒక ఆడదాని లెక్క అని చెప్పి అందరూ ఎందుకు రియాక్ట్ అవుతారు? అందరూ రియాక్ట్ అవ్వలేరు కదా. అంటే నువ్వు పులివా? నువ్వు ఆడపులివా? ఏమో నాకైతే నేను ఈ సమాజాన్ని ఏదో ఒక విధంగా ఉద్ధరించేద్దాం, మార్చేద్దాం. ఈ ఆడోళ్ళని కొద్దిగా సర్వీస్ చేద్దాం అనుకుంటున్నావా?
అంటే సర్వీస్ అంటే అదే అమ్మా, నువ్వు దేశాన్ని ఉద్ధరించే సర్వీసే కదా. ఆర్మీ వాళ్ళు కూడా పోలీసు చేసే వాళ్ళది కూడా అదే. నేనైతే ఇవి రాకుండా కొద్ది రోజుల్లో ఆపుదామని నా ప్రయత్నం, ఆపేద్దామని నా ప్రయత్నం చేస్తాను. ఆపుదామని. సరే, నీకు స్ట్రాంగ్ గర్ల్ ఉన్న రిలేషన్ తను మా చెల్లి అంతే. సరే, ఆమె బూత్ వీడియోలు చేస్తలేదా? ట్రోల్ చేస్తలేవు. మా చెల్లని ట్రోలింగ్ కాదు, తను చేస్తుంది, బట్ ఆన్సర్ చెప్పేస్తుంది కదా, అందులో బూత్ లేదు. మనం థింక్ చేసే దాన్ని బట్టి ఉంటది, అది డట్టియా మంచిది అనేది. అంతే కదా, తను చేస్తుంది. ఓకే అంటే చూసిండ్రా ఈమె స్వలాభం, చూసిండ్రా ఈమె సొంత లాభము. అరే మీరు అమ్మాయిని ఇన్వాల్వ్ చేయకండి, ఎందుకు చేస్తున్నారు? నాకు అట్లా కాదు. ఇక్కడ మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఎవరెవరినో ట్రోల్ చేస్తున్నావు, స్ట్రాంగ్ గర్ల్ ఎందుకు ట్రోల్ చేయట్లేదు అంటే మా ఉద్దేశం, నువ్వు మీ చెల్లెనా కాదా మాకు తెలుసా? ఎందుకు బూతులు మాట్లాడట్లేదు? అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పిన పూజ ఆమె అంతే చిల్లరది అట్లనే మాట్లాడుతుంది అని చెప్పేసి మనతో చెప్పింది కదా. అవును, పూజ స్ట్రాంగ్ గా మాతో ఏం చెప్పిందంటే, పూజ అన్ని చిల్లర మాటలు మాడుతుంది ఆమె, నేను నార్మల్ గా మాట్లాడతా చెప్పింది. నాకు ఏమని చెప్పింది అంటే, ఇగో నేను ఎప్పుడైనా విజ్జు నేను లంజా గింజా అని మాట్లాడినా, పూజ మాట్లాడుతుంది కావాలంటే అసొంటోళ్ళని మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకోవాలి కానీ నా అసొంటోళ్ళని నేను నమ్మను. మా చెల్లి అలా చెప్పదు కానీ, సో మీరు కావాలనే చెప్తున్నారు. తనైతే డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది ఓకే, బట్ తను ఆన్సర్ చెప్పేస్తుంది కదా. చెల్లి అంటే చిన్నది కాబట్టి చెల్లి అంటున్నా. అంటే ఎట్లా మీ ఇద్దరు సొంత మమ్మీ పుట్టిన వాళ్ళ? అరే కాదు, కజిన్. తను నా కజిన్. కజిన్ అంటే మీ పెద్దమ్మ కూతురా? మీ మమ్మీ పేరు ఏం పేరు? లక్ష్మి. వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు? కవిత. కవితనా? ఇద్దరు అక్క చెల్లెలా? లక్ష్మి కవిత అక్క చెల్లెలా? వాళ్ళు కూడా కజిన్స్. ఎందుకు మీరు అవన్నీ మీ చెల్లె అన్నావు కాబట్టి ఆ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఇంటర్వ్యూ కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంటర్వ్యూ ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది. ఒక ప్రేయర్ నువ్వే చెప్పాలి. ఓకే, కళ్ళు మూసుకో. ఎవరినైనా కళ్ళు మూసుకో, నోట్లో పెట్టుకో. ఇగో ఇట్లా ఇట్లా అను మైక్ దగ్గర పెట్టుకోవాలి. ఆ వేలు నోట్లు ఉండాలి, మైక్ దగ్గర. పాట పాడాలా? ఆయన ఏం చెప్తుంటే అదే అనాలి. మరి నేను కూడా అంటున్నా. ఇప్పుడు నోట్లో పెట్టింది ఇలాంటి ప్రేయర్ నేను ఎక్కడ చూడలేదు. సరే, ఏ సారీ చెత్త పేరు ఇది ఏముంది? ఇదే ప్రేయర్. పాట పాడు. ఏళ్ళు పెట్టాలి, ఎట్లా పడితే ఎట్లా పెట్టాలి, కడుక్కోకుండా పెట్టాలి. అదే ఎట్లా పడితే అంటే నువ్వు ఏళ్ళు కడుక్కున్నావు, ఇప్పుడు కడుక్కోలేదు. సో కడుక్కోకుండా నోట్లో ఏళ్ళు పెట్టుకుంటున్నావు. సో ఎట్లా పడితే అట్లా అంటారు కదా, అట్లా అంటున్నా అనమాట. నెక్స్ట్ ఏళ్ళు పెట్టాలి, ఏళ్ళు పెట్టాలి, ఎట్లా పడితే ఎట్లా పెట్టాలి, ఎట్లా పడితే అట్లా పెట్టాలి, నోట్లో పెట్టాలి, నోట్లో పెట్టాలి, మొత్తం పెట్టాలి. ఏంది ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి చెత్త ప్రజలు ఫీల్ అవుతారు. ఇది ప్రేయర్ అన్నారు ఎవరైనా, దేవుడి కోసం చేయాలి మంచిగా. ఈ బూత్ మంచి ప్రేయర్. ఓ దేవా, ఓ దేవా, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచిదాన్ని, ప్రజలకు ఉపయోగపడే మనిషిని, ప్రజలకు ఉపయోగపడే మనిషిని, అందరిని సాటిస్ఫై చేస్తా. ఇదేంటి మళ్ళీ మీనింగ్? డబుల్ మీనింగ్ ఏంటి ఇందులో? సాటిస్ఫాక్షన్ చేస్తానా? సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే, ప్రజలకైతే ఎవరైతే బాధపడుతున్నారో రీల్స్ వల్ల వాళ్ళని తిట్టి వీళ్ళకి సాటిస్ఫై చేయడం అని లెక్క. ఎంత అర్థం ఉంది అందులో? ఏమో డబుల్ మీనింగ్స్ మీరు యూజ్ చేస్తున్నారు. మాట్లాడితే మాత్రం సపోర్ట్ చేస్తాం, మాకు మాత్రం ఇట్లా కొంచెం చూసి మాట్లాడండి ప్లీజ్. సేవ చేస్తా, సేవ చేస్తూ. అది ఎటువంటి సేవ అయినా, ఎటువంటి సేవ అయినా మిమ్మల్ని సంతృప్తి పంచే సేవ చేస్తా, మిమ్మల్ని సంతృప్తి పరుస్తావా? సరే పరిపేద్దాం ఇక. సరే చలో, ఇప్పుడైతే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఇప్పుడు పూజ, ప్రజలందరూ ఏమంటారు అంటే, నువ్వు పూజకు పనికిరాని పువ్వు అంటారు. ఇది ఎంతవరకు నిజం?
పూజకు పనికిరాని పువ్వు అంటే అంటే ఇప్పుడు పూజ అంటే ఏంది? పూజ పూజ అంటే పూజ, నా పేరు పూజ. అసలు నీ పేరులో ఉన్న అర్థం ఏంటి? ఏమో నాకు తెలియదు అబ్బా, నిజంగానే తెలియదు. నీకు పేరు పెట్టింది నీకు తెలీదా? పూజ మమ్మీ పెట్టింది, జస్ట్ పూజ అంతవరకు. పూజ అంటే ఇప్పుడు దేవునికి పూజ చేస్తారు కదా, పూజ. ఆ పూజకు పనికిరాని పువ్వు అంటున్నా నేను. పువ్వు ఎట్లయితే నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, ఇంకా పువ్వు ఏడైతే నేను కన్నావా? పిల్లల్ని కన్నా కదా. ఎంతమందిని? ముగ్గురిని కన్నావా? ముగ్గురిని కన్నావా? మరి ఎందుకు ఇవన్నీ అవసరమా నీకు? ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు, సో వాళ్ళు చూసి లైట్ తీసుకుంటారు. నేను అన్ని చూసి వచ్చాను కాబట్టి నాకు కోపం వస్తుంది. పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, అవి చూడడం వేరు. అంతో ఎంతో తెలుసు కదా ఈ సెక్స్ అని, ఈ బూతులని. సో అట్లానే నేను రియాక్ట్ అవుతున్నా. ఏంటి అడగట్లేదు నిన్ను, నేను సెక్స్ గురించి చెప్పట్లేదు. వాళ్ళు మరి అంత సెక్స్ అన్న విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కోపం వచ్చి రియాక్ట్ అయ్యి. ఎవరు అన్నారు సెక్స్ అని? నీకు కాదు, నీకు ఎంత ఉంటే ఇష్టం? ఏంటి ఎంత ఉంటే ఇష్టం అంటే మైక్ లో ఒకవేళ ఇంత ఉంటే ఇష్టమా, లేకపోతే ఇంకా పెద్ద మైక్స్ అయితే ఇష్టమా నీకు? కంఫర్ట్ ఏది ఉంటదే ఇష్టం, కంఫర్ట్ ఏది ఉంటదే ఇష్టం. పెద్దది చిన్నదని ఉండదు, అందరూ కంఫర్ట్ ఉండాలి. అంటే మంచిగా టాక్ మాట్లాడాలి, వినపడాలి. ఉద్దేశం ఏంది? అంటే రీల్స్ చేస్తుంది కదా, అలాంటి ఉద్దేశం. అంటే మంచిగా వాయిస్ రావాలని, అంతేనా? అంతే. నిజం. ప్రామిస్. మదర్ ప్రామిస్. అరే మమ్మీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. మన ముగ్గురు నీ మీద నా మీద కామెంట్ చదువు, నువ్వే చదువు. నేను చదివితే బాగుంటది, ఒక అబ్బాయిగా నేను చదివితే బాగుంటది. నీ మీద వచ్చిన కామెంట్ నువ్వు చదువు. గట్టిగా చదువు, గట్టిగా చదువు. అన్న తన మీద ఎంతమంది ఎక్కారో అడుగు, ఎంతమంది ఎక్కారో అడుగు. అంటే ఎక్కడం ఏది ఏంది ఏమన్నాడు? లంగబాడు. తన మీద ఎంత మంది ఎక్కారో అడుగు. పేరు సంథింగ్ ఎన్ అఫీషియల్ ఆయన పేరు. ఎక్కడం అంటే ఏంటి? ఏ రీల్ చూసి అడిగాడు? ఇప్పుడు ఇందాక ఆయన పెట్టిండు కదా, సో ఈమె వచ్చింది గైస్, ఈమెను ఇంటర్వ్యూ చేస్తున్నా అన్నాడు కదా. ఓకే. నేను సరే ఒకటి నేను ఆడియన్స్ కి చెప్తాను ఒకటి. సో ఓకే, నేను వీడిగా ఫస్ట్ చెప్పు. సో సార్ మీరు ఎవరో కామెంట్ అయితే చేశారు ఎంతమంది ఎక్కారని. నేను ఈ ఇన్స్టాగ్రామ్ లో వల్గర్ గా చేయడం వల్ల మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏం మెసేజ్ ఇవ్వాలి? పిల్లలు చెడిపోతున్నారు. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్. జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్, ఇంకా తెలుగులో ఎలా చెప్తారు దాన్ని? జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడేటట్టు మెసేజ్ ఇద్దాం. ఎందుకు ఆడవాళ్ళ ఉండి ఇంత అసభ్యకరంగా లైకుల కోసం ఫేమ్ కోసం చేస్తున్నారని నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నా. కొద్దిగా తగ్గుతారేమో అని. సో నా మీద ఎక్కడం ఏంటి? ఏమడుగుతున్నాడు ఆడ అసలు? ఏమైందిరా అయ్యా, ఏమడుగుతున్నావు? కొంచెం వీడియోలు చూసి మాట్లాడు ఫస్ట్ నువ్వు. ఓకే. బ్యాక్ బెంచర్ నాని అంట ఏమడుగుతున్నట్టే, అన్న తనను నేను ఒకసారి బిల్డింగ్ మీద జాకెట్లు ఎత్తుకోతుంటే చూసిన, నిజమా? ఎవరెవరు అయ్యా జాకెట్లు? నీ పెళ్ళానివా? బ్యాక్ బెంచర్ నాని ఎవరు? ఎక్కడి నుండి చేసావయ్యా మెసేజ్? జాకెట్లు ఎత్తుకుపోతున్నానా? నువ్వు జాకెట్లు వేసుకుంటావా? నువ్వు అబ్బాయివి కదా, చాలు అడిగితే చాలు, ఇచ్చేసిన ఇచ్చి పడేసిన. అంటే కాదు కాదు, ఇది కూడా ఎత్తుకొచ్చా. ఎత్తుకొస్తా, అది నాకు సరదా అంతే. ఎవరు సరదా అలాదే కొనుక్కోని ఎత్తుకొస్తా. ఇగో విష్ణు అంట, నువ్వు కొంచెం లిప్స్టిక్ తగ్గించి మాట్లాడు, పిచ్చి నాటకాలు దెంగకు అంట. విష్ణు నీకెందుకురా కొనిస్తున్నావా నువ్వు? నాకు నా పైసలు ఇష్టం. లిప్స్టిక్ ఎందుకు? నా దగ్గర ఉన్నాయి కదా, నేను వేసుకుంటా. అది వీడికి ఎందుకు అవసరమా? నువ్వు మొత్తం నీ వీడియోలో నువ్వు లిప్స్టిక్ పెట్టుకొని మాట్లాడతావు కదా, సో ఆ లిప్స్టిక్ కొంచెం తగ్గించి ఎక్కువ. సరే నీకు అంత ప్రాబ్లం అయితే ఈసారి నుంచి లిప్స్టిక్ వేసుకోకుండా చేస్తాను, ఓకేనా? ఎవరు ఆడేవాడు? విష్ణు. ఓకే, లిప్స్టిక్ తగ్గిస్తా, ప్రామిస్. అరే లైట్ గా వేసుకుంటానే ప్లీజ్. నీ మీద
నా మీద ఎందుకు వేస్తావు? నీ మీద వేస్తా అబ్బా. సరే ఒకసారి ఇగో ఉంది నా దగ్గర. వసే నువ్వు కూడా తిడుతున్నావు కదనే, దాన్ని ఇష్టం ఉన్నట్టు లంజా గింజ అని నీకు సిగ్గు లేదావే, అన్ని మాటలన్నీ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఏతులు దెంగుతున్నావు. రూపేశ్వరి అమ్మా, నీకు మైండ్ పనిచేస్తుందా? నువ్వు కూడా ఆడదానివే కదా, నీకు సిగ్గుందా? వాళ్ళు తిడుతున్నారు కాబట్టి కొద్దిగైనా వాళ్ళు రియాక్ట్ అయ్యి అమ్మ బొమ్మ అంటే చెప్తే వినరు. నీకెందుకే, నువ్వు ఆడదాను, నువ్వు రియాక్ట్ అనిపిస్తలే? సిగ్గు లేకుండా అడుగుతున్నాం మళ్ళీ. అంతేనా? అంతే, ఇంకేమనాలి? నీ అమ్మ